శ్రీ గురుభ్యో నమః. రమణ భగవాన్ చెప్పిన అమృతవాహిని చూద్దాము. మీకు రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మీ రోగం మందుల వల్ల తగ్గాలా లేక ఆపరేషన్ చేయాలా అనేది డాక్టర్ గారి నిర్ణయం. మనం ఆయనతో ఎలా బాగుంటే అలా చేయండి అంటాం. మీకు డాక్టర్ మీద ఉన్న నమ్మకం భగవంతుడు చెప్పే మాటల మీద లేదు. నీ మంచి చెడులన్నీ భగవంతుడికే విడిచిపెడితే ఎప్పుడెలా చేయాలో అంతా ఆయనే చూసుకుంటారు అంటున్నాం కదా. ఈ బెంగలు, చింతలు, దుఃఖాలు నీకెందుకు? ఇదంతా మాయే. బెంగ పెట్టుకునేదేం లేదు. దుఃఖ కారణం ఉన్నా ఆయనకు వదిలేస్తే ఆయనే చూసుకుంటాడు. అదే నిజమైన భక్తి. మనుషులు రకరకాలుగా ఉంటారు. గుణాలు వేరు, రంగులు వేరు. ధనవంతులని, ధనహీనులని, చదువుకున్న వారిని, చదువు లేని వారిని, రకరకాల మనుషులు. అవి అన్నీ కూడా బాహ్య విషయాలు. కానీ అందరిలోనూ సద్వస్తువు మాత్రం సమానంగా ఉంది. భక్తుడు అందరిలోనూ ఉన్న సద్వస్తువుని చూడడం నేర్చుకోవాలి. అన్ని కాలాల్లోనూ అన్ని అవస్థల్లోనూ అద్వైత భావాన్ని విడిచిపెట్టకూడదు. ఇది నేర్చుకుంటే ఆ సద్వస్తువు దయ నీకు కలుగుతుంది. గుణాల యొక్క వేగం వలన హృదయంలో ఉన్న పరమాత్మను మరచిపోతూ ఉన్నాము. భక్తి సంపాదించడం సామాన్యమైన విషయమేమి కాదు. విద్య, ధనము, అధికారము సంపాదించినేమో కానీ భక్తిని సంపాదించడం మాత్రం కష్టం. పూర్వజన్మలో సజ్జన సాంగత్యం చేసి సత్కర్మ చేస్తే కానీ భక్తి అనేది కలగదు. భక్తి పులి లాంటిది. అజ్ఞానం అనే నిద్ర నుండి మేల్కొలిపేది. మనకి డబ్బు విలువ, చదువు విలువ తెలుస్తుంది. భక్తి విలువ తెలియడం లేదు. జీవిత విధానంలో శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం బాగుండాలి అంటే, మనస్సు నిర్మలంగా నిశ్చలంగా ఉండాలి అంటే, మీరు జీవించే 10 రోజులు సుఖంగా ఉండాలి అంటే భక్తి అవసరము. సస్వరూప అనుసంధానమే భక్తి. రాధాకృష్ణుల కౌగిలింత అద్భుతంగా ఉంటుంది. అక్కడ దేహవాసన లేదు. అది లౌకికమో కాదు. దేహమే తాను కాదని రాధకు తెలుసు, కృష్ణుడికి తెలుసు. ఉన్నది ఒకటే వస్తువు. అందుచేత ఆనందాన్ని కౌగిలించుకుంటూ ఉంటుందన్నమాట. అది మనకు అర్థం కాక పెడార్థాలు తీస్తూ ఉంటున్నాము. వారిది అభౌతికమైన ప్రేమ. రోజుల క్షణాలు క్రింద వెళ్ళిపోతూ ఉంటాయి. కృష్ణలీల ప్రాకృత బుద్ధి ఉన్న వారికి అర్థం కాదు. కృష్ణుడు అక్కడ ఇలా చేశాడు, ఇక్కడ ఇలా చేశాడు అనుకుంటున్నాము. అసలు ప్రకృతికి సంబంధించిన వాసన కానీ, పాపం కానీ, దోషం కానీ పరమాత్మకు లేదు. మన బుద్ధిలో ఉన్న దోషం వల్ల ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. దానికి కారణం మనకి భక్తి లేదు, ప్రేమ లేదు, వివేకము అసలు లేదు, క్రమశిక్షణ లేదు. జీవితాన్ని జాగ్రత్తగా నియమించుకుంటే మనది క్రమశిక్షణ గల జీవితం అయితే ఈశ్వర సాక్షాత్కారం దానంతటా అదే కలుగుతుంది. మన దృష్టిలో పెద్ద పని అని, చిన్న పని అని ఉంటుంది. కానీ ప్రేమ ఉన్నవానికి అన్ని పనులు సమానమే. పనిని చాకిరీ అనుకుని చేసేవాడికి దాని తాలూకు ఫలితం చుట్టుకుంటుంది. పనిని ప్రేమగా చేసేవాడు యోగవుతాడు. శ్రీకృష్ణుడు సమాధి స్థితిలోనే దేహాన్ని ధరించాడు. సమాధి స్థితిలోనే దేహాన్ని విడిచిపెట్టాడు. కృష్ణుడు మనకి పుట్టినట్లు చనిపోయినట్లు కనిపించవచ్చును. అది 100కి 100 అబద్ధము. ఆయన పుట్టలేదు, చనిపోలేదు. ఈ రహస్యము మీకు అర్థమైతే మిమ్మల్ని మోక్షంతో అలంకరిస్తాడు అన్నారు పరమాత్మ. భక్తిని ఆ రోజు పెంచుకుంటే మీ మనసులో ఎన్ని బలహీనతలు ఉన్నా మిమ్మల్ని ఆటంక పెట్టవు. ఆ పెంట కుప్ప ఎంత ఉన్నా భక్తి అనే నిప్పురవ్వ పడితే ఆ పాపరాశి అంతా కాలి బూడిదైపోతుంది. వైభవం అంతా భక్తిలోనే ఉంది. మనలో ఏ స్వరూపమైతే ఉందో దాన్ని మనకు అందకుండా ఏ గుణాలు అడ్డుపడుతున్నాయో ఆ గుణాలన్నీ భక్తిలో కాలి బూడిదైపోతాయి. రామకృష్ణ పరమహంస గారితో ఒకరు, మీ భార్య పుట్టింటి వద్ద విరోచనాలు ఎక్కువైపోయి పోయే పరిస్థితిలో ఉన్నారు అని చెప్పగా, అయ్యో నా భార్య పోతుందా అని అనకుండా, ఆత్మానుభవం పొందకుండా దేహం విడిచిపెడితే మరలా ఎన్ని జన్మలు ఎత్తాలో అన్నారు. ఆమెను భార్యగా చూడలేదు. ఆమె కూడా జీవుడే జ్ఞానం పొందకుండా పోతే శరీరం ఎందుకు వచ్చినట్లు అనుకున్నారు. అది ఈశ్వరుని కరుణ. ఈశ్వరునిపై విశ్వాసం, కరుణ ఉండాలి. కర్పూరాన్ని వెలిగిస్తే శేషం లేకుండా ఎలా కరిగిపోతుందో అలాగే నీ మనస్సు ఈశ్వరునిలో లీనమై ఉంటే అది కరిగిపోతుంది. పాండురంగంతో తుకారాం అన్నాడు, నా గౌరవము అగౌరవము అన్నీ నీవే తీసేసావు, నాకెందుకు అవి? అది మనస్సు నశించిన తర్వాత అన్నమాట. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ రజోగుణ ప్రేమ. పెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమ ముసలితనం వచ్చాక ఉండదు. అప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటారు. అది 100కి 100 అబద్ధమైన ప్రేమ. రజోగుణ ప్రేమ. ఈశ్వరునిపై నీకున్న ప్రేమే నిజమైన ప్రేమ. భగవంతుడిని ఎవరైతే నమ్ముతారో వారికి సంసారం అనే నది మోకాళ్ళ లోతులో ఉండి నడిచి అవతల తీరానికి అంటే సత్యదర్శనానికి వెళ్ళగలుగుతారు, తరించగలరు కూడాను.
భగవంతుని నామంపై రుచి దొరికితే లోక సంబంధమైన రుచులన్నీ నశించిపోతాయి. భగవంతుని మీద 100% విశ్వాసం ఉంటే ఒక్క తలంపు కూడా రానే రాదు. ఈశ్వరుడు మనకు ఆపదలో కించిత్తు కూడా సహాయం చేయకపోయినా ఆయన మీద మనకి కించిత్తు కూడా భక్తి తగ్గకపోతే అప్పుడు ఆయన అనుగ్రహానికి పాత్రలమవుతాం. వివేకానంద అన్నారు, విగ్రహారాధన వలన పరమహంసలు అయితే విగ్రహారాధనను ప్రోత్సహిస్తాను అని. పరమహంస గారు కాళీమాతకు నైవేద్యం పెట్టేటప్పుడు వేడి పదార్థాలు పెడితే నాలుక కాలుతుందని చల్లారిన తర్వాత పెట్టేవారు. ఉక్కబోస్తే విసినకర్రతో విసిరేవారు. అంటే భగవంతుడి పట్ల సజీవమైన విశ్వాసం ఉండాలని అర్థము. దేవుని మీద నాకు ఇష్టం ఉంది, ప్రీతి ఉంది. ఆయన వేరుగా ఉండాలని, నేను వేరుగా ఉండాలని అనుకుంటున్నాను. నా కోరిక బలపరచండి అని భగవాన్ని అడిగితే ఆయన నది సముద్రం దగ్గరకు వెళుతుంది అనుకోండి. నది నేను వేరుగా ఉండాలి, నేను వేరుగా ఉండాలి అనుకుంటే కుదురుతుందా? సముద్రం తనలో ఐక్యం చేసుకుంటుంది. అలాగే నీ భక్తి నిజమైతే, నీ తపన నిజమైతే నిన్ను ఆయనలో ఐక్యం చేసుకుంటాడు. నువ్వు వేరుగా ఉండాలన్నా సాధ్యం కాదు అన్నారు. దేహం నేను కాకపోయినా దేహం నేను అనే బుద్ధిని కల్పించావు, దాంతో ఈ బాధలు వచ్చాయి అంటారు సాధకులు. భగవంతుని స్మరణ వలన, ఈశ్వరునితో చుట్టరికం వలన దేహబుద్ధి అనేది తగ్గుతుంది. దేవుని పట్ల అనురాగము, ఆప్యాయత ఎలా ఉండాలి అంటే మన పిల్లల్ని మనం ముద్దు పెట్టుకుంటాము అనుకోండి. మొదటి ముద్దు ఆప్యాయంగా పెట్టుకుంటాం. అలా 4 సార్లు పెట్టుకుంటే ఆఖరి ముద్దు అంత తీపిగా ఉండదు. మొదటి ముద్దు ఎంత తీపిగా ఉంటుందో అంతటి ఆప్యాయతతో నన్ను స్మరించుకుంటూ నాకు నచ్చిన పని చేస్తూ, అంటే అలా చేయగా ఏ రకంగా అయితే మీరు సిద్ధి పొందుతారో దాని తాలూకా బుద్ధిని ఇస్తాను. దేహబుద్ధితో నన్ను పట్టుకోగలవు అని పరమాత్మ చెప్పాడు. గుడికి వెళ్ళడం దేనికి అంటే ఆ గుడిలో ఉన్న దేవుడు మన హృదయంలో కూడా ఉన్నాడని తెలుసుకోవడానికి. లోపల ఉన్న సత్యము మనకి తెలుస్తూ ఉంటే మన దేహమే దేవాలయం అవుతుంది. కర్తృత్వము శరణాగతిని చేయనివ్వదు. కొందరు సాష్టాంగ నమస్కారం చేస్తారు. వారు అంటారు, శరీరాన్ని వంచలేనప్పుడు అహంకారాన్ని ఎలా వంచగలవు, ఎలా జయించగలవు అని. దూడని రాడుకి కట్టినప్పుడు ఎలా పడి ఉంటుందో అలాగే నీ మనస్సుని పరమాత్మతో కట్టేస్తే అది తద్రూపం చెందుతుంది. మనస్సును వదిలేస్తే ప్రకృతిలో పడిపోయి అపవిత్రమవుతుంది. జీవితానికి మాధుర్యం చేకూర్చేది భక్తి. ఐన్స్టీన్ విడాకులు తీసుకున్న భార్యతో ఎప్పుడైనా బస్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ కనిపిస్తే, బాగున్నావా ఆల్బర్ట్ అని పలకరించు, నాకు నోబెల్ బహుమతి వచ్చింది, ఆ ధనంలో నీకు సగం ఇస్తాను, నీ ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకుని సుఖంగా ఉండు అన్నారు. తనను హింసించిన వారితో కూడా అలా మాట్లాడడం వారి గొప్పతనం, వారి ప్రేమకు నిదర్శనము. గుడిలో విగ్రహాన్ని చూసి దాన్ని భగవంతునిగా నమ్మని వానికి అది విగ్రహమే. గుడికి వెళ్ళి పూజ చేయించుకుని నమ్మిన వానికి అది దేవుడే. దాని వలన మనస్సు, ఇంద్రియాలకు కంట్రోల్ నేర్పుతుంది. పూజ మంచి బుద్ధిని నేర్పుతుంది. సర్వం శ్రీ గురుచరణ అరవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.